మీ అందరికీ శుభాలు. అందరూ బాగున్నారు కదా? దేవుని మహాదయ మన మీద ఉండటాన్ని బట్టి గడిచిన 4 నెలలు దాచి కాచి కాపాడి 5వ నెలలో కొనసాగింపజేయుచున్నటువంటి దేవునికి మహిమ చెల్లించుదాము, ఘనత చెల్లించుదాము. ఆయన కృప నిత్యము ఉండేటువంటిది. అట్టి విషయములందరూ మనందరము పాలిభాగస్తులుగా ఉందుముగాక. ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా అనేకులు మేలు పొందుచున్నారని, ఆశీర్వదించబడుతున్నారని విని సంతోషిస్తూ ఉన్నాము. దగ్గరికి వెళ్ళి కలవలేనిటువంటి పరిస్థితుల్లో దేశ విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలు ఈ వర్తమానాలు వింటూ ఆశీర్వదించబడుతున్నందుకు, మేలులు పొందుతున్నందుకు, ప్రభువుకు దగ్గరగా ఉంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరొక బుధవారం వరకు సజీవ లెక్కలో చేర్చిన దేవునికి కృతజ్ఞత చెల్లించబద్ధులమై ఉన్నాం. మరి వాక్యము చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యమును ధ్యానించుకుందాం. వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 19వ వాక్యం చదువుకుందాం. మనందరికీ తెలిసినటువంటి వాక్యం 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వాక్యము మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి లేఖన భాగము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామూర్తివైన ప్రభువా, నీ కృప కొరకు వందనాలు, మీ దయ కొరకు వందనాలు. మీరు చూపుతున్న మేలును బట్టి, మీరు మా ప్రభువా మా ఎడల మా తండ్రి పొడిగిస్తున్నటువంటి కృపా కాలాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. కృతజ్ఞతతో మిమ్మల్ని స్తుతించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి వందనాలు. ఆశీర్వాదకరమైన మీ సన్నిధిలో మేలుకరమైనటువంటి విషయాలను అనుభవించుటకు గాను మమ్మల్ని రీతిగా ప్రతిష్ఠిస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు వందనాలు. ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా ప్రభుతో పయనం అనే కార్యక్రమాన్ని మా తండ్రి నా ప్రభువా నాయన ఆటంకం లేకుండా ఇప్పటివరకు కొనసాగించుటకు కృప చూపుతున్నందుకు వందనాలు. దీని విషయమై ప్రయాసపడుతున్న, ఖర్చు పెడుతున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు. ప్రార్థన చేస్తున్న ప్రియ పిల్లలను బట్టి వందనాలు. ఇదిగో తండ్రి ప్రోత్సహిస్తున్న, బలపరుస్తున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దీని విషయములలో జ్ఞాపకం చేసుకొని దేవా, ప్రతి బిడ్డ నీతో పయనించుటకు మా తండ్రి మీతో నాయన సహవాసము చేయుటకు తండ్రి సహాయం చేయమని కోరుకుంటూ, ఇక్కడ మా తండ్రి నాయన పేరు కానీ లేక ఆధిక్యత కానీ లేక నా నాయన ఘనత కానీ మాకొద్దు ప్రభువా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు ఈ కార్యక్రమము ద్వారా నా తండ్రి ఆపాదించుకొందువుగాక. తండ్రి నీ నామము మహిమపరచబడునుగాక, నీ చిత్తము నెరవేర్చుదువుగాక, నీ ఉద్దేశములు మా ఎడల జరిగించుదువుగాక, మిమ్ములను మీరు ఘనపరచుకొందురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మరొకసారి అందరూ బాగున్నారా? దేవుని సన్నిధిలో శుభకరమైన ఆనవాలను మనకు చూపిస్తున్నటువంటి దేవునిని బట్టి దేవునికి స్తోత్రాలు. మరి కనుమరుగైపోతున్నటువంటి దేవుని యొక్క చిత్తమును మరొకసారి మనందరము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది బైబిల్ పట్టుకుంటున్నారు, బైబిల్ కొనుక్కుంటున్నారు, మరి ప్రార్థనకు వెళ్తున్నారు, భక్తి చేస్తున్నట్లుగా ఉంటున్నారు, కానీ చాలా బహిరంగంగా చాలా బాగా ఉంటున్నారు, కానీ మరి దేవునికి విరోధమైనటువంటి అనేక విషయాలను దాచిపెడుతూ ఉన్నారు. ఆ దాచిపెట్టడం ద్వారా జరిగే నష్టాలు, దాని ద్వారా కలిగేటువంటి పరిస్థితులు చాలా ప్రమాదకరమైన విషయం. ప్రియమైన పిల్లలారా, మీ సంపాదనలో కొంత దాచిపెట్టుకోండి. మరి పరిచర్యకు, అలాగనే మీ యొక్క జరిగేటువంటి కార్యక్రమాలలో మీ పిల్లలకు, వారి చదువులకు, వాటన్నిటికీ ఉపయోగపడతాయి. పొదుపు నేర్చుకోండి, దాచిపెట్టుకోవటం నేర్చుకోవాలి. చూడండి, సంపాదన మరి చాలా మంది
ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టేస్తున్నారు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి అలా ఖర్చు పెట్టకండి. చక్కగా పొదుపు చేసుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దానికి 30, 60, 100 ఫలాన్ని దయచేస్తాడు. అవి దాచిపెట్టుకోవాలి. కానీ దాచిపెట్టుకునే మరి నష్టం పొందేటువంటి పరిస్థితుల విషయంలో దాచిపెట్టుకోకూడదు. కనుక ఈరోజు మనము ఏమేమి దాచిపెట్టుకోకూడదో మనము ధ్యానించుకుందామన్నమాట. ఇక్కడ రాయబడిన లేఖన భాగముల ప్రకారం అతిక్రమములను దాచిపెట్టకూడదు. ఏం దాచిపెట్టకూడదండి? అతిక్రమములను దాచిపెట్టకూడదు. ఎవరెవరు ఏమేం దాచిపెట్టారో ఈరోజు మనం ధ్యానించుకుందాం. చూడండి, ఆది కాండము మనకి ఒకసారి రండి నాన్న. 35వ అధ్యాయములో 4వ వాక్యంలోనికి వద్దాం. 35, 4వ వాక్యం. ఆది కాండము 35, 4. దేవుడు మీకు తోడైండునుగాక. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టెను. ఏమండి, వాళ్ళు వస్తా ఏం వేసుకొని వచ్చారు? తమ యొద్దను అన్ని దేవతలను వేసుకొని వచ్చారు, చెవులు పోగులను వేసుకొని వచ్చారు, ఇవన్నీ కొన్ని సామాగ్రి వేసుకొని వచ్చారు. అనవసరమైనటువంటి వాటిని ఏమండి, పారవేయవలసినటువంటి వాటిని ఏంటండి దాచిపెడుతూ ఉన్నాడు యాకోబు గారు. చాలాసార్లు మనము పారేయాల్సిన వాటిని జాగ్రత్తగా దాచిపెడుతూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ, దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటివారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేయము అని చెప్తున్నాడు. పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకోండి, మనం బేతేలుకు వెళ్దాం రండి అని చెప్తున్నాడు. ఏం చేయమంటున్నాడు? పారవేయమంటున్నాడు. పారవేయమని చెప్పిన ఆయన ఏం చేస్తున్నాడు? దాచిపెడతా ఉన్నాడు. చాలా ఈ విషయం చదివినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి, నవ్వుతూ ఎందుకు చెప్తున్నానంటే, పారవేయమని ఆయనే చెప్పాడు. మరి పారవేయటానికి వాళ్ళు తీస్తే ఆయనే తీసుకొని ఈయనకే ఇచ్చారు. ఏం చేసుకుంటావో చేసుకొని ఈయనేం చేస్తున్నాడు? దాచిపెడతా ఉన్నాడు. మస్తకి వృక్షము క్రింద దాచిపెడతా ఉన్నాడు. చూడండి ప్రియమైన పిల్లలారా, పారవేయవలసినటువంటి వాటిని ఎప్పుడూ దాచిపెట్టకూడదు. అర్థమైందా? ఎక్కడ దేవునికి అయిష్టముగా ఉన్నటువంటి వస్తువులు లేక పితరుల కాలం నుండి మరి వస్తున్నటువంటి ఆచార సంబంధమైనటువంటి, అన్య సంబంధమైనటువంటి, విగ్రహ సంబంధమైనటువంటి వాటిని మనము పారవేయవలసినటువంటి వారమై ఉన్నాం. అర్థమైందా నాన్న? వాటిని మన దగ్గర ఉంచుకోకూడదు, వాటిని పారవేయాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? దాచిపెడతా ఉన్నాడు. ఓకే కదా? మరొకటి విషయం మనం చూసినట్లయితే రాజుల గ్రంథము 2వ గ్రంథము 5వ అధ్యాయానికి మనం వద్దామండి. రాజుల గ్రంథం 2వ గ్రంథము 5వ అధ్యాయంకి వస్తే 24వ వాక్యం చదువుకుందాం. 24వ వాక్యం. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంట్లో దాచి వారికి సెలవేగా వారు వెళ్ళిపోయిరి. గెహాజీ గారు మనకు 5వ అధ్యాయం తెలుసు. తెలియని వారికి 1-2 మాటల్లో చెప్తాను. చూడండి, స్వస్థత కొరకు నయమాను అనేటువంటి ఆయన దైవజనుని దగ్గరికి వచ్చారు. దైవజనుడు రిటర్న్ పంపించి వెళ్తూ యొర్దాను నదిలో 7 మార్లు మునుగమని చెప్పారు, స్నానం చేయమని చెప్పారు. ఆయన కోపం వచ్చినప్పుడు ఎవరికి? నయమాను గారికి. నేను ఏదో ఇక్కడ చెయ్యేసి ప్రార్థన చేస్తాడో, లేకపోతే మంత్రం పెడతాడో, ఏదో ఒకటి కట్టుకోవడానికి ఇస్తాడో, పెట్టుకోవడానికి ఇస్తాడో, లేకపోతే ఏవేవో చేస్తాడనుకుంటే వెళ్తూ మరి నదిలో స్నానం చేయమని చెప్తున్నాడు ఏంటి అనుకొని ఆయన కోపంతో రిటర్న్ వెళ్ళిపోతూ ఉండగా ఒక సైనికుడు ఆయన వెంబడి వచ్చినటువంటి ఒక అసిస్టెంట్ చెప్తాడు,
అయ్యా ఆయన ఏమీ కోరలేదు కదా, సింపుల్గా చెప్పారు. మీరు ఆ పని చేసి వెళ్తే బాగుంటుంది అనుకుంటే ఆయన ఆ పని చేశాడు, స్నానం చేశాడు 7 మార్లు. చూడండి, వెంటనే స్వస్థత వచ్చింది ఆయనకి. స్వస్థత వచ్చి ఆయన కృతజ్ఞతగా మరలా రిటర్న్ వచ్చి దైవజనుడి కోసం తీసుకొచ్చినవన్నీ తీసుకొచ్చాడు అనమాట. అప్పుడు ఆ దైవజనుడు అంటూ ఉన్నాడనమాట, చూడండి 15వ వచనం, అప్పుడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 15వ వాక్యం, దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించి, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప అంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకునవలసిందని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతో నేనేమీ తీసుకోనను. ఇవ్వాలే కానీ ఇవాళ అందరిలో అల్లరపాలవుతుంది దైవ సేవకులే ఎక్కువ మంది. ఎందుకనంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా దోచుకునేవారిగా ఉన్నారు, లేక అడుక్కునేటువంటి వారిగా ఉన్నారనమాట. ఇది చాలా, ఈ మాట చెప్పడానికి నేను బాధగా ఉంది ఒక సేవకునిగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుని సేవకులం మనం ఎక్కడ ఎవరి యొద్ద చేయి చాపాల్సిన పని లేదు. అర్థమైందా? పౌలయ్య గారు చెప్తున్నాడు, ఉచితముగా పరిచర్య చేయటానికి ఆయన వచ్చినట్లుగా. అర్థమైందా? ఉచితముగా సువార్త ప్రకటించుటే నా జీతము అంటున్నాడు. ఉచితముగా ప్రకటించడం అంటే ఇచ్చినవి తీసుకోవద్దని కాదు. వారు ఏదైనా ప్రేమపూర్వకంగా బహుమతిగా ఇస్తే కాముగా తీసుకొని వాటిని పరిచర్యకు వాడటం తప్పు కాదు, అది ఉచిత పరిచర్యే అంటారు. కానీ ఇక్కడైతే ఈ సేవకుడు అంటున్నాడు, నేను తీసుకోను అంటున్నాడు. ఎందుకని? కారణం ఏంటంటే అప్పుడే ఆయన రక్షించబడ్డాడు, అప్పుడే స్వస్థపరచబడ్డాడు, అప్పుడే ఆయన హృదయంలోనికి మారు మనసు అనేటువంటిది వచ్చింది. అర్థమైందా? చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తెచ్చినవన్నీ తీసేసుకొని ఇచ్చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఏమనుకుంటారో తెలుసా? ఇదిగో ఆయన నాకు ఇది చేశాడు, నేను ఆయనకి ఇది చేశాను అంటారు. అది పరిస్థితి అనమాట. అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ఆయన నేనేమీ తీసుకోనను అంటున్నాడు. నయమాన్ అతన్ని ఎంతో బతిమాలినను అతడు ఒప్పుకోలే. తీసుకోయ్యా అని. వద్దయ్యా, ఎందుకనంటే ఆయన నాకు ఇది చేశాడు, నేను ఆయనకి ఇది చేశానని ఈ మనుషులు ఘనపరచుకోవడమే కానీ దేవుని నామానికి మహిమ రాదు. ఇప్పుడు దేవుని మాటకు మహిమ వస్తుంది. ఆ సేవకుడు నన్ను 7 మార్లు అక్కడ ఉండమన్నాడు కనుక నేను మునిగాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నన్ను బాగు చేశాడు అంటాడు. లేకపోతే ఈయన చెయ్యేస్తే బాగుపడ్డాను అంటాడు అని. అర్థమైందా? కనుక ప్రియమైన పిల్లలారా, ఇవాళ చాలామంది చేతులతో టచ్ అని చెప్పడం, లేకపోతే అదని చెప్పడం, బూటుకాళ్ళు ఎదరకు చూపించటం, రకరకాల భంగిమలు చేయటం, వాళ్ళని తల మీద పెట్టి ఎదరకు నెట్టేయటం, వెనక నుంచి నెట్టేయటం, రకరకాల విమర్శించబడుతున్నారు సేవకులు. దయచేసి సేవకులారా, మీకు ఒక మనవి సందర్భంగా, దేవుని యొక్క మహిమను దాస్తున్నారు మీరు, దేవుని యొక్క వాక్యమును దాస్తున్నారు, దేవుని యొక్క మాటను దాస్తున్నారు, దేవుని చిత్తమును దాస్తున్నారు. అందువలన ఆయన దాయబడుతున్నాడు, మీరు బయటకు వచ్చేస్తూ ఉన్నారు. అందువల్లనే మహిమ నిలవటం లేదు. ఎందుకంటే మనకు అలాంటి శక్తి లేదు కనుక, అలాంటి గొప్ప మహిమ లేదు కనుక. గుర్తుపెట్టుకోనండి, దేవుని నామమును దేవుని మహిమను దాయబాకండి. అర్థమైందా? దేవుని మహిమ, దేవుని యొక్క చిత్తము, దేవుని ఉద్దేశం దాస్తే మనం బయటకు వస్తాం, మహిమలు ప్రక్కకి వెళ్ళిపోతాయి. అందుకనే మీ అందరికీ వందనాలు చేసి చెప్తూ ఉన్నాను. ఈ వాక్యం వినుచున్నటువంటి దైవ సేవకులారా, దేవునిని మన ముందు ఉంచుకుందాం. దయచేసి మీకు వందనాలు చెప్తున్నాను. దేవుని నామాన్ని దూషణ పాలు చేయొద్దు. ఆమెన్. ఇక్కడ మరి ఏం తీసుకెళ్ళాడు. మరలా తీసుకొచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోతూ ఉండగా ఈ సేవకుని శిష్యుడు ఇక్కడ ప్రక్క నుండి ఎంత పిచ్చోడు ఈ సేవకుడు ఎంత పిచ్చోడు అనుకుంటున్నాడు అనమాట. అనుకొని అబద్ధం ఆడుతూ ఉన్నాడు. మా దాసుడి దగ్గరికి ఇప్పుడే కొంతమంది వచ్చారు, వాళ్ళకు కొంచెం ఆహారం కావాలి, వారికి దుస్తులు కావాలి, అవి కావాలి, ఏం కావాలని చెప్తా ఉన్నాడు. అంటే నేను అనుకుంటున్నాను ఇతను ముందుగానే ఈయన తెచ్చిన సామాగ్రిని గమనించి ఉంటాడు. అర్థమైందా? చాలామంది ఏమి తీసుకొని వచ్చారా అనేదే చూస్తున్నారు, కానీ
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వచ్చిన వారిని ఎలాగ దేవుని మాటతో, దేవుని వాక్యముతో, దేవుని సన్నిధితో పంపించాలనే ఆలోచన కలిగి ఉండకపోవడం చాలా దుఃఖకరమైన విషయం. కనుక ప్రియమైన పిల్లలారా, మొట్టమొదటిగా మనం ధ్యానించే 28లో 13వ వచనంలో సామెతల గ్రంథంలో అతిక్రమాలను దాచిపెట్టవద్దు. అర్థమైందా? అతిక్రమాలను దాచిపెడితే వర్ధిల్లం మనం. నువ్వెంత గొప్పవాడివైనా సరే, నీ గురించి ఒక మెసేజ్ వచ్చినప్పుడు అది తప్పైతే తప్పని అందరి ముందు బహిరంగంగా ఒప్పుకోవడం నేర్చుకో, దాచిపెట్టవద్దు. రెండవదిగా చూడండి, పారవేయవలసిన వాటిని దాచిపెడతా ఉన్నాం. పారేయాలాటిని, పారవేసే వాటిని తీసుకొచ్చి దాచిపెడతా ఉన్నాం అన్నమాట. అది లేకపోతే కొంతమంది విచిత్రంగా చేస్తున్నారు, ఇంకొకళ్ళకి ఇస్తూ ఉన్నారన్నమాట. ఎంత దౌర్భాగ్యమైన విషయం. పారవేయవలసిన వాటిని దాచిపెట్టవద్దు. మూడవది, దేవుని మహిమను దాచిపెట్టవద్దు. అర్థమైందా? ఇది చాలా ముఖ్యమైన విషయం. కనుక ప్రియబిడ్డలారా, మీకు వందనాలు. మూడవ విషయం, దేవుని మహిమను దాచిపెట్టవద్దు. ఇవాళ చాలామంది దేవుణ్ణి వెనకబెట్టేస్తున్నారు, వీళ్ళు ముందు ఉంటూ ఉన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి నేనేమైనా చేస్తూ ఉంటే దయచేసి నాకు హెచ్చరిక చేయండి. ఏమండి, కామెంట్ చేయండి. మీరు ఇలా చేస్తాం బాగోలేదు అని. తగ్గించుకుందాం, లోబడదాం దేవుని వాక్యములు ఇలా ఉంటే మీరు ఎలా చేస్తున్నారు అని దయచేసి మీరు చెప్పవచ్చు. అభ్యంతరాలు ఏమీ లేవు. మర్యాదగా హెచ్చరించవచ్చు. వినకపోతే కొంచెం స్ట్రాంగ్గా కూడా గద్దించవచ్చు. మేము ఆహ్వానిస్తున్నాం గద్దింపులను. ఆమేన్, హల్లెలూయా. సేవకునిగా నేను ఆహ్వానిస్తున్నాను. నా పలుకులో, నా చూపులో, ప్రవర్తనలో, పరిచర్య విధానంలో మీరు ఎవరైనా సరే అభ్యంతరపడినట్లయితే, వాక్యము విరోధంగా నేను జీవిస్తున్నానని మీరు అభ్యంతరపడినట్లయితే తప్పకుండా గద్దించండి, సలహాలు ఇవ్వండి, కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సన్నిధికి చేరడానికి మనము దేవుని మహిమను కనపరచాలే తప్పితే దేవుని మహిమను ఎప్పుడు కూడా దాయకూడదు. దేవుని మహిమ వెల్లడియగునుగాక. మనము దాయబడుదుముగాక. మనము దాయబడాలి, దేవుని మహిమ కనబడాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ప్రియమైన పిల్లలారా, దేవుని మహిమను దాచిపెట్టొద్దు. దేవుని మహిమను ఎప్పుడైతే దాచిపెట్టేస్తామో మన ప్రభావాలు చూపించుకోవటం ప్రారంభమవుతాం. అన్నీ ఫెయిల్యూర్స్ అయిపోతాం. ఎందుకంటే దేవుని ప్రక్కకి వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. మన సొంత కార్యక్రమాలు ఏమైనా చేసేస్తామన్నమాట. దానిలో దేవుని మహిమ కనపడదు. దానిలో నీ శక్తి, నీ యుక్తి, నీ సొంత భక్తి, నీ సొంత దాన ధర్మాలు నీకు వచ్చిన అన్నీ కనపడతా ఉంటాయన్నమాట. కనుక దయచేసి దేవుని మహిమని దాచకండి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పారవేయవలసిన వాటిని దాచకండి, అతిక్రమములను దాచకండి, దేవుని మహిమను దాచిపెట్టవద్దు. దేవుని మహిమను దాచిపెట్టవద్దు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక మాట చదువుకుందాము. అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయానికి ఒకసారి వద్దాం. మనందరికీ తెలిసిన విషయములనే జ్ఞాపకం చేస్తూ ఉన్నానండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం. నేను బైబిల్ను రెఫర్ చేసి చెప్తూ ఉంటాను. అర్థమైందా అండి? మీరు కూడా బైబిల్ను తిరగవేయడం నేర్చుకోనండి. బైబిల్ వాక్యము దగ్గరకు వద్దాం మనందరము కూడా. అర్థమైందా? 5వ అధ్యాయంలో ఏమండి 13వ వాక్యం ఒకసారి చదువుకుందాం. 13వ వాక్యం. కడమవారిలో ఎవడనూ వారితో కలిసి కొనుటకు తెగింపలేదు, కానీ ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనా అతని నీడయనను పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. చూసారా? చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపవిత్రాత్మల చేత, రోగముల చేత పీడింపబడుచున్నటువంటి వారందరూ కూడా గుంపులుగా ఏమండి తీసుకొస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ మనం చదివాల్సిన మాట 16వ వచనం కూడా. మరి యెరూషలేము చుట్టూ నుండి పట్టణములో జనులు రోగులను అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందారు. ఇలాగ గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. చూడండి,
5వ అధ్యాయంలో జరిగిన సంఘటనల విషయంలో 12వ వచనం, ప్రజల మధ్య అనేక సూచక్రియలు మహత్కార్యములు అపోస్తలుల చేత చేయబడుచుండెను. మన చేత దేవుడు చేయించాలి. ఆమేన్, హల్లెలూయా. మన చేత దేవుడు చేయించాలి కనుక, కానీ మనం చేస్తున్నామన్నట్టుగా ప్రకటించుకుంటున్నాం. అది నేను చూపించాల్సిన బాధ్యత. చూడండి, నేను చేశాను, నేను చేతులు పెడితే, నేను ప్రార్థన చేస్తే బాగుపడ్డారనేటువంటి మా గుడికి వస్తే అనేటువంటి పరిస్థితి ఉంది, మా మందిరానికి వస్తే ఇలా జరుగుతాయి అనేటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు అందరికీ ప్రభువు అన్ని చోట్ల ఉన్నారు ఆయన. కనుక ఆయన తన ప్రజలకు తప్పకుండా స్వస్థతను మరి ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. అపోస్తలులతో చేయబడి చుండెను. 12వ వచనం, 5:12 అపోస్తలుల కార్యాల గ్రంథం. మరియు వారందరూ ఏక మనసుకులై సొలొమోను మండపములో ఉండిరి. అందరూ కూడా ఎలా ఉన్నారు? ఏక మనసుతో ఉన్నారన్నమాట. ఈవేళ సేవకులు ఏక మనసు లేకపోవడం. 133వ కీర్తనలో చక్క వారందరూ కూడా ఎలా ఉన్నారు? ప్రియమైన పిల్లలారా, అహరోను గడ్డం మీదుగా కారంచుల మటుకు దిగజారిన పరిమళ తైలం. ఏమిటది? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. కనుక ఒకరినొకరు ఘనపరుచుకుందాం. దేవునిని ఘనపరిచిన వాడు ఒకరినొకరు ఘనపరుచుకుంటారు. అర్థమైంది? ఒకరినొకరు మర్యాదగా ఉందాం, ఒకరి ఎడల ఒకరు మర్యాదగా ఉందాం. కనుక ఎప్పుడు కూడా దేవుని మహిమను దాచిపెట్టే సేవకులంగా ఉండకూడదు. దేవుని మహిమను ప్రచురము చేసేవారిగా ఉందుముగాక. ఆమేన్. పిచ్చి పిచ్చి చేష్టలు చేసి, పిచ్చి పిచ్చి అరుపులు అరిచి, పిచ్చి పిచ్చి చేష్టలు చేయొద్దు. అల్లరితో కూడిన ఆటపాటలుగా ఉండవద్దు. వేదిక ఎలాగ ఉండాలి? పరిశుద్ధాత్మ నడిపింపుతో ఉండాలి. అర్థమైందా? కనుక ప్రియమైన పిల్లలారా, గుర్తుపెట్టుకోనండి, దేవుని మహిమను కనపరచుదుముగాక. దేవుని మహిమను కనపరచుదుముగాక. కనుక ప్రియమైన పిల్లారా, ఈ రీతిగా మనము ఆశీర్వాదకరముగా దేవుని సన్నిధిలో ఉందుముగాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి, 4వ అధ్యాయంలో చూస్తే 32వ వచనం, 4వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథంలో 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండాలి. ఎవడను తమకు కలిగిన వాటిలో ఏది తమదని అనుకోలేదు. ఇది నాది, ఇది నాది, ఇది నాది అనుకోలేదట. వాళ్ళందరూ వారికి ఉన్నదంతా దేవుడిచ్చిందని, దేవుని కొరకు మరి మనం పని చేయాలని, వారికి ఉన్న దానిలో, వారికి ఉన్న సామర్థ్యంలో, వారికి ఉన్నటువంటి దాని ఆలోచనలో, వారికి ఉన్నటువంటి తలాంతులో దేవుని పరిచర్య చేయాలనుకున్నారు. అలాగ మనం చేయుదుముగాక. దేవుని మహిమను కనపరచుదుముగాక. దాచిపెట్టవద్దు. దేవుడు మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏం దాయకూడదు? అతిక్రమములను దాచిపెట్టకూడదు. వర్ధిల్లే పరిస్థితి కాదు అది దాచిపెడితే. రెండవది ఏమండి? ఏ పడితే అవి చేసి వాటిని దాచిపెట్టేటువంటి పరిస్థితిగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ప్రియమైన పిల్లలారా, అతను తన ఇంటిలో దాచిపెడుతూ ఉన్నాడు. చూడండి, మూటలు తీసుకొచ్చేసాడు. ఆ మాట 24వ వచనం మనం చదివితే, రాజుల గ్రంథం 2వ గ్రంథంలో 24వ వచనంలో చక్కని విషయాలు అక్కడ రాయబడుతూ ఉన్నాయి కదా. ప్రియమైన పిల్లలారా, గుర్తుపెట్టుకోనండి, సేవకుడేమో వద్దు అంటుంటే ఈ శిష్యుడేమో దాచిపెట్టేస్తూ ఉన్నాడు. 24వ వచనం చదువుదాం. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవిగా వారు వెళ్ళిపోయారు. అర్థమైందా? ఏం చేస్తున్నాడు? సేవకుడు వద్దన్నదాన్ని ఇతను దాచిపెట్టుకుంటున్నాడు తీసుకొచ్చి. అర్థమైందా? ప్రియమైన పిల్లలారా, గుర్తుపెట్టుకోనండి, ఎందుకు వద్దన్నాడు అని ఆలోచన చేయలేకపోయాడు. మొదటిది, అతిక్రమాలు దాచిపెట్టవద్దు. 2, పారవేయవలసిన వాటిని దాచిపెట్టవద్దు. 3, దేవుని మహిమను దాచిపెట్టవద్దు. దేవుని మహిమను దాచిపెడితే ఏమండి? సేవకుడు ముందుకు వస్తాడు, దేవుడు వెనక్కి వెళ్ళిపోతాడు, పరిశుద్ధాత్మ దేవుడు వెనక్కి వెళ్ళిపోతాడు, దేవుని నామం దూషించబడుతుంది. ప్రియమైన అన్ని జనుల మధ్య మనల్ని బట్టి దేవుని నామం దూషించబడుతుంది. కనుక గుర్తుపెట్టుకోనండి, దేవేమి దాచిపెట్టకూడదు అనేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కానీ ప్రాముఖ్యంగా ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దేవుని మహిమను దాచిపెట్టవద్దు.
అర్థమైందా? అతిక్రమాలను దాచిపెట్టవద్దు. ఎవరు చెప్పినా, పిల్లవాడు చెప్పినా, భార్య చెప్పినా, భర్త చెప్పినా, తోటి విశ్వాసి చెప్పినా, తోటి సేవకుడు చెప్పినా, నువ్వు సేవకుడు అయి ఉండి 30, 40, 50 సంవత్సరాలు సేవ చేసిన వాడివైనా ఏదైనా చెప్పినప్పుడు లోబడు. ఏంటండి? ఎందుకంటే శరీరం బలహీనమైనది, దొర్లుతూ ఉంటాయి. వాటి విషయములలో అవకాశం ఇవ్వండి, సంఘానికి అవకాశం ఇవ్వండి. సంఘాన్ని గద్దించడమే కాదు, మనం నేర్చుకుని అలవాటు అయిపోయాం. మనం సంఘానికి చెప్పడమే అలవాటు అయిపోయాం, కానీ సంఘం చెప్పేటువంటిది మనం వినే పని స్థితిలో మనం లేం. ఎందుకంటే మనం సీనియర్లు అయిపోయాం, మనం పండిపోయాం, మనం చాలా చదువుకున్న వారం అయిపోయాం, జ్ఞానవంతులం అయిపోయాం. ఒక విచిత్రమైన విషయము ఏంటంటే మేము ముందు ఉంచుతానండి. జ్ఞానం కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక చక్కని మాట వ్రాయబడుతూ ఉన్నది. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో 8:11 చదవండి నాన్న. ఆ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 11వ విషయం చదువుదాం, 11వ వాక్యాన్ని. ఓకే, 8వ అధ్యాయము 11. ప్రైజ్ ది లార్డ్. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఇవాళ తమ జ్ఞానాన్ని ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ఏమండి? తమ జ్ఞానాన్ని ఏమండి? తమ ఎంతో గొప్ప రచయిత అయినట్టు, రచయిత నేను ఇంత గొప్ప పాట రాశానని ప్రజెంట్ చేయటం అన్నమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాటలు రాయడం తప్పని కాదు. చూడండి, కొంతమంది పాట ఇస్తే ఆ పాటను బట్టి ఏమేమో భంగిమలు చేసి, ఏమేమో పిచ్చి చేష్టలు చేసి ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు రాసిన పాటను బట్టి దేవుడు మహిమపరచబడాలి, నీవు మాట్లాడిన మాటను బట్టి దేవుడు మహిమపరచబడాలి. అంతేగాని నీ జ్ఞానాన్ని ముందుకు తీసుకురాకూడదు. నీ జ్ఞానం వల్ల ఏమవుతారు? వాళ్ళు నశిస్తారన్నమాట. అర్థమైందా? ఈవేళ వందల మందిని, వేల మందిని ఏమండి నశింపజేస్తూ ఉన్నారు తమ జ్ఞానాన్ని బట్టి. అర్థమైందా? తమ సొంత ఉద్దేశాలను బట్టి ఎన్నెన్నో ట్రిక్కులండి జనాల్ని ఆకర్షించుకోవడానికి. ఏమండి? కాంపిటీషన్ చేస్తూ ఉన్నారన్నమాట. వేషాలు వేస్తున్నారు, ఏమంటే రంగులు వేస్తున్నారు, విగ్గులు పెడతా ఉన్నారు. రంగులు వేస్తున్నారు, విగ్గులు పెడతా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉందామా? కనుక ప్రియమైన పిల్లలారా, దేవుని మహిమను దాయొద్దు. దేవుని మహిమను ముందుకు తీసుకురావాలన్నప్పుడు నీవు దాక్కోవాలి. నీవెప్పుడైతే దాక్కుంటావో దేవుని మహిమ ముందుకు వస్తుంది, దేవుని నామము ఘనపరచబడుతుంది, దేవుని కార్యాలు జరుగుతాయి, దేవుని ఉద్దేశం నెరవేరుతుంది. కనుక ప్రియమైన పిల్లలారా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అర్థమైంది? ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు తీసుకొచ్చిన వాటిని పారేయండి అన్నాడు యాకోబు గారు, కానీ వారు ఆయనకే అప్పగించారు ఏం చేసుకుంటాడని. ఆయన ఏం చేస్తున్నాడు? దాచిపెడుతున్నాడు. పారవేయవలసిన వాటిని పిచ్చుల వృక్షం కింద దాచిపెడతా ఉన్నాడు. ఇతనేం చేస్తున్నాడు? సేవకుడు, నిజమైనటువంటి సేవకుడు, దేవుని మహిమను ముందుకు రావాలి అనుకున్నటువంటి సేవకుడు ఏం చేస్తున్నాడు? రిజెక్ట్ చేస్తున్నాడు. వాటిని రిజెక్ట్ చేస్తుంటే మరొకడు తన శిష్యుడు ఏం చేస్తున్నాడు? తీసుకొచ్చి ఇంట్లోకి తీసుకొచ్చి దాచేస్తున్నాడు. దేవుని మహిమను దాచేస్తూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహిమను మనము వెల్లడి చేయుదుముగాక. ప్రతి నీ వేసుకున్నటువంటి డ్రెస్ ద్వారా, నువ్వు మాట్లాడే మాట ద్వారా, నువ్వు నడిచే నడత ద్వారా, నువ్వు బోధించే బోధ ద్వారా, ప్రతి దాని ద్వారా దేవుని నామం మహిమపరచబడునుగాక. ఆమేన్. కనుక ప్రియమైన పిల్లలారు, కొంతమంది ఎట్లా వస్తున్నారంటే దృశ్యంలా వచ్చినట్టుగా వస్తున్నారన్నమాట. ప్రియమైన పిల్లలారా, హంగామాతో, ఆర్భాటంతో వస్తున్నాడనమాట. ఆర్భాటంతో వస్తూ ఉన్నారు వేదికల మీదకి. ఫరోల్లాగా వస్తూ ఉన్నారు, ఫరోల్లాగా వస్తూ ఉన్నారు. అపొస్తలుల కార్యముల గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనం చదువుతాం. కొన్ని దినములైన తర్వాత ఫేలిక్సు యూదురాలైన దృశ్యిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందుల విశ్వాసం గురించి అతడు బోధింపగా విన్నాడు. ఎలా వచ్చాడంట? దృశ్యులతో వచ్చాడనమాట. ఆర్భాటంతో, హంగుతో తన్ను తాను కనపరుచుకోవడానికి వస్తూ ఉన్నాడు. అలాగ రావద్దండి. దేవుని మహిమను దాచిపెట్టొద్దండి. దేవుని మహిమను మనము
కనపరచడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అతిక్రమాలను దాచిపెట్టవద్దు, పారవేయవలసిన వాటిని దాచిపెట్టవద్దు, దేవుని మహిమను దాచిపెట్టవద్దు. విశ్వాస బిడ్డలు చాలామంది దేవుని మహిమను కనపరుస్తున్నారు, కానీ ఇవాళ ముఖ్యంగా సేవకులు దేవుని మహిమను దొంగిలిస్తున్నారు, దాచిపెట్టేస్తున్నారు. దేవుని మహిమను మనము ప్రచురము చేయుదుముగాక, దేవుని మహిమను మనము కనపరచుదుముగాక. దేవుడు మీకు తోడయుండునుగాక. దేవుని మహిమను కనపరిచే సేవకులముగా, సేవకురాండ్రగా మన ముందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా గొప్ప దేవ, వందనాలనైనా నీ మహిమను కనపరిచే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. చాలామంది అతిక్రమాలు దాచిపెడుతూ ఉన్నారు తండ్రి. రెండవదిగా పారవేయవలసిన వాటిని దాచిపెడుతున్నారు. మూడవది ప్రభువా, నీ మహిమను కనపరచవలసినటువంటి వారు తండ్రి నీ మహిమను దాచిపెడుతూ ఉన్నారు నాయన. తమ జ్ఞానాన్ని ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. వారి జ్ఞానం వలన, వారి తెలివి వలన, వారి అహంకారం వలన, వారు వేదికల మీదకి వెచ్చుకొచ్చేటువంటి రకరకాలమైనటువంటి రసుల వలన నీవు నీ మహిమను పక్కకు తీసుకెళ్ళిపోతున్నావు ప్రభువా. కానీ ఉన్నారని భ్రమపడుతున్నారు. పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తున్నారు, భ్రమపడుతున్నారు. భ్రమలో ఉండేవారిగా కాకుండా నిజ బ్రతుకులో నీ పక్షముగా తండ్రి నిలబడి నీ మహిమను కనపరిచేటువంటి సేవకులుగా, విశ్వాసులుగా, సంఘ పెద్దలుగా ప్రతి బిడ్డను ఉంచుమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. పాదదీపము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుండి, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ఆమెన్. ఈ పాదదీపం చాలా జాగ్రత్తగా మీరందరూ నేర్చుకునండి. దేవుడు మీకు తోడైండును గాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్. మీకు శుభమగు గాక.